ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఒక వ్యక్తి తన జీవితంలో అన్నీ కోల్పోయి ఇక నా వల్ల కాదని చేతులెత్తేసిన సమయంలో ఆ పరమాత్మ తన దివ్య లీలను ప్రారంభిస్తాడని పెద్దలు చెబుతారు. అదేవిధంగా ఈ జూలై 23వ తేదీ తర్వాత మేషరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం ఒక సాధారణ మార్పు మాత్రమే కాదు, ఇది విధిరాతనే మార్చగలే దైవ సంకేతం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన అవమానాలు, అపజయాలు, కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు అన్నిటికీ ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ జూలై 23, 24, 25, 26 తేదీలు మీ జీవితంలో ఒక అధ్యయనానికి నాంది పలకబోతున్నాయి. ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేయబోతున్నారు. ఇక అద్భుతమైన మార్పు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారంటే ఇక దానిని సాధించే వరకు విశ్రమించరు. కానీ గత కొంతకాలంగా మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవడం, మీ నిజాయితీని అర్థం చేసుకొని వారు మిమ్మల్ని తక్కువ చూడటం, మీరు చేసిన మంచికి చెడు ప్రతిఫలం రావటం వంటివి మీ మనస్సును తీవ్రంగా బాధించాయి. మీరు బయటకు ఎంతో ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎన్నో ఆవేదనలు దాచుకున్నారు. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి చేతిలో మోసపోవటం వంటివి మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ సామర్థ్యం ఇక లోపించడం వల్ల కాదు, కేవలం కాలం కలిసి రాకపోవడం వల్ల మాత్రమే. అయితే జూలై 23వ తారీఖు తేదీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ రాష్ట్రానికి అధిపతి అయిన కుజుడు మీకు అపారమైన ధైర్యాన్ని ప్రసాదించబోతున్నాడు. అలాగే గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు జీవితానికి మార్గం చూపబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఇక జూలై 23 తేదీ తర్వాత మీకు అందబోయే ఫలితాలు మరో ఎత్తుగా ఉండబోతున్నాయి. మేషరాశి వారు ఎప్పుడూ ఇతరుల కోసం నిలబడతారు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో మీ మంచితనమే కొందరు బలహీనతగా భావించి మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. అయినప్పటికీ మీరు ఎప్పుడూ చెడును కోరుకోలేదు. జ్యోతిష పరంగా చూస్తే గనక మీరు అనుభవించిన కష్టాలకు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యంగా ఈ జూలై 23 నుంచి 26వ తేదీల మధ్య మీ జీవితంలో అనేక శుభ సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, రావాల్సిన డబ్బు తిరిగి రావడం, ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం వంటి శుభ పరిణామాలు కనిపించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ గురించి తక్కువగా మాట్లాడిన వారే మీ వద్దకు వచ్చి సలహాలు అడిగే రోజులు దగ్గర పడుతున్నాయి. మీరు మౌనంగా చేసిన కృషికి ఇప్పుడు సమాజం నుంచి గౌరవం లభించబోతుంది. ఇప్పుడు వరకు మీ విలువను గుర్తించని వారు కూడా మీ వ్యక్తిత్వాన్ని గౌరవించే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప, అలాగే శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మీకు మేషరాశి వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను, అపార్థాలను భరించారు. ఇక పైకి ఎంతో ధైర్యంగా కనిపించినప్పటికీ మీ మనసులో దాగి ఉన్న బాధను చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీని పాటించిన కొన్నిసార్లు ఫలితాలు మాత్రం ఆలస్యంగా లభించాయి. అయితే ఆ ధైర్యం మీకోసం సిద్ధం చేసిన శుభ సమయం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. ఈ జూలై 23వ తేదీ తర్వాత మేషరాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు అనేక శుభ సంకేతాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, కార్యదీక్షని ప్రసాదించబోతున్నాడు. గురుగ్రహ ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీలో నాయకత్వ లక్షణాలు మరింత పెరిగి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జూలై 23 నుంచి 26వ తేదీల మధ్య మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఆటంకాలు
కాలంలో నిలిచిపోయిన కొన్ని వ్యక్తులు ఇక సహజంగానే మీకు దూరం అవుతారు. ఇక మొదట్లో ఇది మీకు బాధగా అనిపించినప్పటికీ క్రమంలో అదే మీ జీవితానికి జరిగిన గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనకు పాఠాలు నేర్పించడానికి మాత్రమే వస్తారు. మేషరాశి వారికి సహజంగా ఉండే ఈ బలహీనత ఏమిటంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మీరు హృదయంతో ఆలోచించి ముందుకు వెళ్తారు కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని ఇబ్బందుల్లో నెడుతుంది. అయితే ఈ జూలై 23వ తేదీ తర్వాత మీ ఆలోచన విధానంలో గొప్ప పరిపక్వత కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే స్వభావం తగ్గి దూరదృష్టితో ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఇది కేవలం మీ వ్యక్తిత్వంతో వస్తున్న మార్పు మాత్రమే కాదు, దైవానుగ్రహం మీపై ప్రసరిస్తుందని అనడానికి కూడా ఒక సంకేతం. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం అయితే మీ సుఖాలను త్యాగం చేశారో, ఎవరి కోసం అయితే నిద్రాహారాలు మాని కష్టపడ్డారో, ఆ శ్రమకు ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించబోతుంది. మీరు వేసిన ప్రతి మంచి అడుగు వృధా కాలేదు. ఆలస్యమైన ఆ దైవం మీకు తగిన ఫలితాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్ళాలని ఆలోచన కలగడం, మంత్రాలను వినాలనిపించడం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే కోరిక పెరగడం వంటి మార్పులు మీలో కనిపిస్తాయి. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడానికి ఒక పరమాత్మ మీకు అందిస్తున్న సంకేతాలు. మరో విశేషమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ అవకాశాన్ని స్వీకరించాలి అనే విషయాల్లో మీ మనసు ముందుగానే మీకు సరైన హెచ్చరికలను ఇస్తుంది. కాబట్టి మీ అంతరాత్మ చెప్పే మాటను గౌరవించండి. జూలై 23వ తేదీ తర్వాత నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు తిరిగి రావడం, ఆలస్యమైన శుభవార్తలను వినడం, గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు లభించడం వంటి పరిణామాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు కన్నీటి రూపంలో చెల్లించిన ధరకు ఇప్పుడు చిరునవ్వు రూపంలో ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలో అడుగు పెట్టబోతున్న ఈ నూతన అధ్యయనాన్ని భయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. ఎందుకంటే ఇక ఈ దైవ ఆలస్యంగా ఇస్తాడేమో కానీ అన్యాయం మాత్రం ఎన్నటికీ చేయడు. ఇక ఈ జూలై 23 తేదీ తర్వాత మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతుంది. ఇప్పటి వరకు సంపద ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలబడకపోవడం, ఎంతో కష్టపడినా తగిన ప్రతిఫలం ఆలస్యంగా రావడం, అనుకోని ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడికి గురి కావడం వంటి పరిస్థితులు మిమ్మల్ని ఎంతో బాధించాయి. కానీ ఈ జూలై 23, 24, 25, 26 తేదీల మధ్య మీ జీవితంలో ఒక నూతన ధనయోగానికి నాంది పలికే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం మరియు కుజుని బలం వల్ల మీ కష్టానికి తగిన గుర్తింపు, ఆర్థిక ప్రయోజనం రెండూ ఒకేసారి లభించే సమయం ఆసన్నమైంది. మీరు గతంలో ప్రారంభించిన పనులు ఇప్పుడు లాభాలను అందించడంలో మొదలు పెడతారు. ఇక చాలా కాలంగా నిలిచిపోయిన చెల్లింపులు మీ చేతికి అందవచ్చు. మీరు ఊహించని చోట నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు. మీ చిన్న అవకాశంగా మొదలై విషయం భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారు సహజంగానే పెద్దగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందరు. అదే మీ బలం. కొన్నిసార్లు కానీ అదే స్వభావం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అందుకే ఈ కాలంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయడం చాలా మంచిది. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారి విషయానికి వస్తే ఈ కాలం మీ జీవితంలో మలుపు కావచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి మీపై అధికారులు గుర్తించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరిగినప్పటికీ వాటికి విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం మీలో ఉంటుంది. ఇక కొందరికి ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. విదేశీ సంస్థల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులైన మేషరాశి వారికి కూడా ఈ
ఈ కాలం ఎంతో శుభప్రదమైనది. చాలా కాలం ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు నిరూపించే విధంగా ఈ ఒక శుభవార్త మీ మనసుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా మీ భవిష్యత్తుకు ఏది అనుకూలమో బాగా ఆలోచించి ఎంపిక చేసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న రాశి వారికి కూడా ఈ కాలం అనుకూలంగానే కనిపిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల భవిష్యత్తులో మీ వ్యాపార వృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక వ్యాపార ప్రణాళికను ఈ సమయంలో ఆచరణలో పెట్టగలుగుతారు. మొదట్లో లాభాలు నెమ్మదిగా వచ్చినప్పటికీ భవిష్యత్తులో అవి స్థిరమైన సంపదకు మార్గం చూపుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీ రాశికి అధిపతి అయిన కుజుని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆవేశం అధికమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా 23 నుండి 26 తేదీల మధ్య వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు కోప్పడకుండా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి చాలా అవసరం. మీ మాటల్లో కఠినత్వం పెరగకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ కాలంలో మీరు మాట్లాడే మాటలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మిమ్మల్ని విమర్శించిన వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే వారిని గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ విజయమే వారికి సరైన సమాధానంగా మారుతుంది. మీరు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరపున మాట్లాడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు నేర్చుకున్న ఒక నైపుణ్యం ఇప్పుడు ఆదాయ వరుసగా మారవచ్చు. కొందరికి భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు కలిగితే అవకాశాలు ఉన్నాయి. మరికొందరికి కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఈ జూలై 23వ తేదీ తర్వాత మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. అది ఏమిటంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా వచ్చినప్పటికీ అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలిగితే గొప్పదిగా ఉండబోతుందని విషయం. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి మంచి అడుగు వేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. ఆ దైవం వాటన్నిటికీ సరైన సమయంలో ఫలితాన్ని అందించబోతున్నాడు. ఇక మేషరాశి వారు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గత కొంతకాలంగా మీరు మానసికంగా ఎంతో అలసిపోయారు. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగం చేసినప్పటికీ మీకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని బాధ మిమ్మల్ని లోపల నుంచి ఎంతో కలిచివేస్తుంది. ఇక ఈ మాటలకు విలువ లేకపోవడం, మీ మనస్సును ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోకపోవడం, మీరు చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేయడం వంటివి మిమ్మల్ని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి. కానీ గుర్తుంచుకోండి, ఆ దైవం ఆలస్యం పరీక్షించిన ఇక అన్యాయం మాత్రం ఎన్నటికీ చేయదు. ఈ జూలై 23వ తేదీ తర్వాత మీ కుటుంబ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రశాంతత క్రమంగా ప్రారంభమవుతుంది. మీ మాటలకు ఇంట్లో విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే మీ ఆలోచనలు గౌరవించడం ప్రారంభిస్తారు. బంధాల్లో ఉన్న దూరం క్రమంగా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఒక గొప్ప దైవానుగ్రహం ఏమిటంటే మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు మీ జీవితానికి దూరంగా ఉండాలి అనే విషయంపై ఒక అద్భుతమైన స్పష్టత లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు అందరినీ ఒకే విధంగా నమ్మేవారు. కానీ ఈ కాలంలో మీ అంతరాత్మ మీకు సరైన వ్యక్తులను గుర్తించే శక్తిని ప్రసాదిస్తుంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు మీకు మరింత దగ్గరవుతారు. కేవలం స్వార్థం కోసం మీ జీవితంలో ఉన్నవారు సహజంగానే దూరం అవుతారు. వివాహితులైన మేషరాశి వారికి ఈ కాలంలో ఎంతో శుభప్రదమైనది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి పరస్పర గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే వాదనలు పెరగకుండా ఓపికతో వ్యవహరిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీ కష్టానికి మీ మనస్సుకు అర్థం చేసుకొని మీకు అండగా నిలబడే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇక వివాహం ఆలస్యమవుతుందన్న మేషరాశి వారికి కూడా ఈ కాలం ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వాటితో కొన్ని భవిష్యత్తుకు ఎంతో మేలు చేసే
సంబంధాలు కూడా మారే అవకాశాలు కూడా ఉంది. ఇక అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా కొరకు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి వెనకాడరు. కానీ అదే స్వభావం కొన్నిసార్లు మిమ్మల్ని మోసపోయే పరిస్థితిలో నెడుతుంది. ఈ జూలై 23 తేదీ తర్వాత మీలో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. మీ ప్రేమను గౌరవించని వ్యక్తుల కోసం ఇకపై మీరు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం ఉండదు. నిజమైన ప్రేమ అంటే అది మరింత బలపడుతుంది. కేవలం అవసరం కోసం మీతో నటించిన బంధాలు మాత్రమే ఈ కాలంలో ముగింపుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్లో అది మీకు బాధగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో అది మీ జీవితానికి జరిగే గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారు, మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించేవారు, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చూసిన వారు ఇకపై మీ జీవితాన్ని ప్రభావితం చేయలేరు. మీరు ఎవరిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కర్మ తన పనిని తాను చేస్తుంది. మీరు మౌనంగా ఆ పనిని చేసుకుంటూ ముందుకు సాగితే కాలమే ఆ విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మేషరాశి వారికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం వారి ధైర్యం. అయితే ఈ కాలంలో మీకు విజయాన్ని అందించబోయేది అసలైన ఆయుధం మీ సహనం. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి యుద్ధంలో గెలవాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు మౌనంగా ముందుకు సాగడమే గొప్ప విజయానికి నాంది అవుతుంది. ఈ జూలై 23 నుండి 26వ తేదీల మధ్య మీ జీవితంలో ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దేవుని పట్ల భక్తి పెరగడం, దైవ దర్శనానికి వెళ్ళాలనే కోరిక కలగడం, మనసులో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోవడం వల్ల శుభ సంకేతాలు కనిపించవచ్చు. మీ జీవితంలో ఈరోజు ప్రారంభమవుతున్న నూతన అధ్యయనానికి దైవం ఇస్తున్న సూచనలుగా భావించవచ్చు. ఇక మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు. కానీ ఈ జూలై 23వ తేదీ తర్వాత మీరు మొదటిసారిగా మీరు మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇక అదే మీ జీవితానికి గొప్ప విజయాల వైపు నడిపించబోతుంది. ఇక మేషరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపించిన విషయం మీరు కూడా గమనించే ఉంటారు. మీ రాశి వారికి సహజంగానే ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకోలేరు. మీలో మీరే కుమిలిపోవడం మీ ఒక బలహీనతగా మారింది. ప్రతి విషయాన్ని బాధ్యతగా తీసుకోవడం, కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం అతిగా ఆలోచించడం వల్ల శారీరక అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ జూలై 23వ తేదీ తర్వాత మీ ఆరోగ్యం విషయంపై ఇక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని ఈ కాలంలో సంపూర్ణంగా గ్రహిస్తారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ జూలై 23 నుండి 26వ తేదీ మధ్య మీకు కొన్ని దైవ సంకేతాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మనసులో ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అదే విషయానికి సంబంధించిన సమాధానం అనుకోకుండా మీకు ఎక్కడో ఒక చోట వినిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అకస్మాత్తుగా మీకు ముందుకు రావచ్చు. మీరు చదివే ఒక మంచి ఆధ్యాత్మిక సందేశం, మీరు కలిసి ఒక గొప్ప వ్యక్తి లేదా మీరు చూసే ఒక సంఘటన మీ జీవితాన్ని దిశను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ కాలంలో అంతరాత్మ చెప్పే మాట ఎంతో ముఖ్యమైనది. మీ మనసు ఏ విషయాన్ని అంగీకరించకపోతే కేవలం ఇతరుల ఒత్తిడి వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో మీ అంతరాత్మ మీకు సరైన దిశను చూపించే గొప్ప మార్గదర్శిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ జూలై 23వ తేదీ తర్వాత మీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి మేల్కొనబోతుంది. అది మీ ఆత్మవిశ్వాసం. ఇప్పటి వరకు నా వల్ల ఏమవుతుంది, నా అదృష్టం ఇంతే అని అనుకున్న మీరు నేను అనుకున్నది సాధించగలను, నా జీవితానికి నేనే మార్చుకోగలను అనే బలాన్ని, నమ్మకాన్ని పొందుతారు. అదే మీ విజయానికి తొలిమెట్టు కానుంది. అయితే ఈ కాలంలో మీరు 3 విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రెండవది, కొత్త పరిచయమైన వారిని వెంటనే పూర్తిగా నమ్మకండి. మూడవది, మీ గురించి మీరే తక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఈ 3 విషయాలే గతంలో మీకు ఎన్నో ఇబ్బందులను తీసుకొచ్చాయి. ఆధ్యాత్మిక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం
సమయంలో ఇక కనీసం 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని భగవంతుని స్మరించండి. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా ఆంజనేయ స్వామి వారికి దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, పసుపు అక్షింతలను సమర్పించడం వల్ల కుటుంబంలో శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఇక లేదా చిన్నపాటి సహాయం లేదా దైవానుగ్రహం మరింత పెరుగుతుంది దానివల్ల. ఇక గుర్తుంచుకోండి, మేషరాశి వారు జూలై 23, 24, 25, 26 తేదీలు కేవలం క్యాలెండర్లో 4 రోజులు మాత్రమే కావు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలికే రోజులుగా మారవచ్చు. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే సమయం ఇదే. ఇక మీరు కార్చిన కన్నీటి చుక్కకు భగవంతుడు సరైన సమయంలో చిరునవ్వు రూపంలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మీరు గతంలో చేసిన మంచి ఎప్పటికీ వృధా కాలేదు. ఆలస్యమైన అది మీ జీవితంలో శుభ ఫలితాలను తిరిగి వస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి ప్రయత్నం, ప్రతి ధైర్యమైన నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారబోతుంది. చివరికి ఒక మాట, ఈ సందేశం ప్రతి మేషరాశి వ్యక్తికి ఒకే విధంగా వర్తించదని భావించకండి. జ్యోతిష్యం అనేది వ్యక్తిగత జన్మ వివరాలు, గ్రహస్థితులు, దశాభక్తుల ఆధారంగా మారుతూ ఉంటాయి. అయితే ఈ సందేశంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రేరణ, సానుకూల దృక్పథం, దైవం మరియు భక్తి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. జీవితంలో ఎంతటి చీకటి ఉన్నా ఒక్క చిన్న దీపం చాలు దానిని తొలగించడానికి. అలాగే ఎంతటి కష్టాలైనా ఒక చిన్న సహాయం చాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి. ఆ మంచి సహాయం మీ జీవితంలో అడుగుపెట్టబోతుందనే విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.